హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10:30 వరకు రెన్సి పాపతో నా రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. ఈ రోజు అయితే రాగానే హోంవర్క్ చేస్తుంది డైలీ, కానీ ఈరోజు చేయలేదండి. పడుకుంది. సర్లే అని తను అలసిపోయిందని పడుకోబెట్టేశాను. ఇప్పుడే లేచింది, 6 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ చేపించేసి నార్మల్గా ఇంట్లో ఏముంటే అదే ఇస్తాను. ఈ రోజు అయితే బనానా తినేసింది. స్కూల్ నుంచి 3 o'clockకే వస్తుంది కదా, అప్పుడు రైస్ తినిపించాను. అందుకే బనానా చాలు మమ్మీ అని చెప్పింది. ఫ్రెండ్స్ పాపకి ఈ రోజు అయితే టెక్స్ట్ బుక్ హోంవర్క్ అయితే డైరీలో పెట్టించింది మేడము. పేజీ నెంబర్ పెట్టిస్తుంది. నేనే ఇంట్లోనే హోంవర్క్ చేపిస్తాను. ఈ రోజు రెన్సి పాపకి క్రయాన్స్ తోటి అయితే పని పడింది. అంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తుందండి. అందుకే నేనైతే దగ్గరుండి నేర్పిస్తున్నాను. ప్రతిదీ మనం దగ్గరుండి నేర్పిస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఇంకా రెన్సి పాపకి ఏంటిదంటే ఈరోజు క్రయాన్స్ యూజ్ చేస్తుందని ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి ఉంది. ఇంకా తనకే ఇచ్చేయాలి, నేనే వేసుకుంటాను, వద్దు మమ్మీ నాకు ఇచ్చేసేయి అంటుంది. ఇక్కడ అదే కన్వర్జేషను. నీకు రాదు, నేను చెప్తాను, చెయ్యు అంటే వినట్లేదు. బాక్స్ ఇచ్చేయాలంట. బాక్స్ ఇచ్చేసే మమ్మీ, నావి క్రయాన్స్ అని అంటుంది. రెన్సి పాపకి ఒక్కసారి తన ఐటమ్ అని చెప్తే చాలు, ఎవరిని ముట్టుకోనియదు. ఇంకా డైలీ స్కూల్లో కూడా ఈ ఐటమ్స్ చూస్తుంది కాబట్టి ఇంకా తన హ్యాపీగా ఫీల్ అయింది. ఈరోజే మేమైతే క్రయాన్స్ ఓపెన్ చేసి నేనైతే కలర్స్ వేపిస్తున్నానండి. ఇంకా తనకైతే అలవాటు అవ్వాలి ఇప్పటి నుంచి. రెన్సి పాపకి నోట్బుక్ కూడా ఉంది, క్లాస్ వర్క్ అని. డైలీ హోంవర్క్ అయితే పెట్టిస్తారు. ఇంటికి వచ్చాక చక్కగా చేసుకుంటుందండి. ఫర్దర్ ఫ్యూచర్లో ఏం చేస్తుందో ఏమో తెలియదు. ఇంకా తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను కూడా ఇంట్రెస్ట్గా నేర్పించాలని ఇప్పుడైతే నేర్పిస్తున్నాను. నేనైతే ఏం బలవంతం చేయనండి. ఈ వీడియో చూసి మీకే అర్థమవుతుంది తనకే ఇంట్రెస్ట్ ఎంత ఉందో. ఇంకా ఫైనల్గా అయితే తన హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ వంట కూడా ఏం లేదండి, రైస్ పెట్టుకోవాలి. కర్రీ అయితే మార్నింగ్ శనగపప్పు కర్రీ వండాను, ఇప్పటికైతే ఉంది. ఇంకా ఈరోజు అయితే దోశ పిండి నానబెట్టాను. రెన్సి పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది, అందుకే దోశ నానబెట్టేశానండి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేసుకున్నా లేట్ అయిపోతుంది. రెన్సి పాపకి ఫీడింగ్ చేపించి మిల్క్ తాగించేసరికి చాలా లేట్ అయిపోతుంది. అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. మిల్క్ కొంచెం ఈజీగా తను ఓన్గా తాగేస్తే నాకు అసలు ఇబ్బంది ఉండదు. అలాగే రెన్సి పాపకి దోశ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే డైలీ ఒక్కొక్క వెరైటీ అయితే వేస్తూ ఉంటాను. క్యారెట్ ఆనియన్ దోశ, లేదంటే ఘీ దోశ, లేదంటే ఎగ్ దోశ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి. చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా పిండి అంతా పట్టేసి నేనైతే డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా నైట్ అంతా దోశ పిండి బయట పెడితే 3వ రోజుకి కొంచెం పుల్లగా అనిపిస్తుంది దోశ. అందుకే నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారనేది చెప్పండి. ఇంకా నేను ఇక్కడ కలుపుతుంటే రెన్సి పాప కలుపుతుందంట. చేసే ప్రతి పనిలో హెల్ప్ చేస్తా అంటది. వద్దన్నా కూడా మాట వినదు. ఇంకా అదొక హ్యాపీనెస్ తనకి. ఇంకా తన ఇష్టానికి వదిలేస్తానన్నట్టు. ఇంకా నేను పిండి లోపల పెడతా అంటే లేదు మమ్మీ నేనే పెడతా అంటుంది. చూడండి ఎంత తెలివినో. అది పక్కన పెట్టేసి మరి ఫ్రిడ్జ్ డోర్ తీసి పెడుతుంది. ఇంకా అన్ని మనం ఏమేం పనులు చేస్తామో అన్నీ చూసి నేర్చుకుంటుందండి. నేను ఏ వర్క్ చేసినా కూడా తన ముందైతే ప్రాపర్గా చేస్తాను. ఇంకా నేను ఎలా చేస్తానో నెక్స్ట్ టైం కూడా అలానే చేసి చూపిస్తుంది అన్నట్టు. అందుకే కొంచెం భయం అన్నట్టు రెన్సి పాపతోటి. ఇంకా ఇప్పుడు గిన్నెలు అయితే ఉన్నాయండి. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెన్సి పాపను పడుకోబెట్టాలి కానీ ఆమె పడుకోదన్నట్టు. ఇంకా నేనే గిన్నెలు తోమేసి ఫస్ట్ అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లో ఏం ఉండకూడదు, నీట్గా ఉండాలి. ఇంకా లేసుడితోటే వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా రెన్సి పాపకి ఎలాగో నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను కాబట్టి ఇంకా నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. రీసెంట్గా హాస్పిటల్కి అయితే చెకప్కి వెళ్ళొచ్చాను. అయితే ఏమైందనేది చెప్పనే లేదు కదా. చాలామంది హెల్త్ కండిషన్ ఎలా ఉందక్క అని అడిగారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఓకే అండి. బేబీ గ్రోతింగ్ స్కానింగ్ అయితే తీశారు. ప్రజెంట్ 7th మంత్ అన్నట్టు. ఈసారి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా భయపడుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే లాస్ట్ టైము బేబీ వెయిట్ అనేది ఉండవలసిన దానికంటే 50 grams తక్కువ ఉందని చెప్పారు. అలాగే బ్లడ్ శాతం కూడా తక్కువ ఉందని చెప్పారు. దరిద్రం అంతా
నా చుట్టే ఉన్నట్టు ప్రాబ్లం అంతా నా చుట్టే తిరుగుతుందండి. అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టినా కూడా ఆలోచనలు ఎటుపోతాయి. ఇంకా ఇంట్లో ఉంటాను కాబట్టి ఎవ్రీ టైం ఆలోచనలే వస్తూ ఉంటాయి. అలా థింక్ చేయడం వల్ల మ్యాక్సిమం ఫుడ్ తిన్నా కూడా వంటికి పట్టట్లేదు అనుకుంటా. ఇంకా ఈ దేవుణ్ణి అయితే ప్రార్థించడం తప్ప ఇంకా నేను చేసేదేం లేదు. ఈసారి అయినా బేబీ గ్రోతింగ్ అనేది మంచిగా ఉండాలని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలానే బ్లెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి రిపోర్ట్లో ఏమొచ్చింది, యాక్చువల్గా ఎన్ని మంత్స్కి ఎంత వెయిట్ ఉండాలి బేబీది అనేది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సపరేట్గా వీడియో చేసి పెడితే కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలన్నీ ఆరిపోయాయి, ఇంకా తీసుకొచ్చేసాను. ఈ రోజు అయితే అతి కష్టం మీద బట్టలు పిండానండి. ఎవ్రీడే బట్టలు పిండడానికి అస్సలు పాసిబిలిటీ అవ్వట్లేదు. ఇంకా 3 డేస్కి ఒకసారి అయితే బట్టలు వాష్ చేసేస్తున్నాను. కింద కూర్చొని పిండేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. ఇంకా మా రెంచి పాప కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుందంట. మమ్మీ ఒక్కతే ఫోల్డ్ చేస్తుందని తను కూడా ఫోల్డ్ చేస్తుంది. ఇంకా బట్టలన్నీ ఎవరిది వాళ్ళకి సపరేట్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టేస్తానండి. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. మార్నింగే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ నాతో పాటే లేసేస్తుంది. ఈమెకి నిద్ర ఎట్లా సరిపోతుందో నాకు అస్సలు అర్థం కాదు. పడుకోమంటే అస్సలు పడుకోదు. లైట్ ఆఫ్ చేస్తే కానీ పడుకోదు. అది కూడా నేను దగ్గరుండి కొంచెం సేపు బుజ్జగించాలి పడుకోమని. ఇంకా అప్పుడు పడుకుంటుంది అన్నట్టు. అది 10:30 కావచ్చు, 11 కూడా అయిపోతుంది ఒక్కోసారి. ఇంకా తను చిన్నగా ఉన్నప్పుడు అయితే 12-1 చేసేది. ఇప్పుడైనా బెటర్ అనుకోవచ్చు. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఏదైనా సజెషన్ అయితే ఇవ్వండి, ట్రై చేస్తాను రెంచి మీద. మామూలుగా మిల్క్ తాగించి కూడా ట్రై చేశాను. మిల్క్ తాగితే నైట్ తొందరగా నిద్ర వస్తుంది అంటారు కదా, అట్లా కూడా ట్రై చేసినా అస్సలు పడుకోదు బుడ్డితల్లి అయితే. ఈ రోజుకైతే ఇదండి రెంచి పాపతో ఈవినింగ్ రొటీన్. నైట్ పడుకునేసరికి 11 కూడా అయిపోవచ్చు. ఫైనల్గా అయితే ఇప్పుడు పడుకునే టైము. ఈ వీడియో నచ్చితే చిన్న